9వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆకర్షణే ప్రేమ అనుకొని ఇంట్లో వాళ్ళు ఎంతో గారాబంగా పెంచిన ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆకర్షణకు లోనే అతనితో వెళ్ళిపోయింది. తర్వాత జీవితంలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నదో చెప్పే కథ ఇది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీ. ఏమిట్రా ఈ టైంలో రమ్మని ఫోన్ చేశావు, విజయ్ని అడిగాడు చంద్ర. విజయ్ ఇంటికొస్తూనే, మామా ఎప్పుడు లక్ వస్తే అప్పుడే అందుకోవాలరా. లక్కా? అవునరా, సంవత్సరం నుంచి వేచి చూస్తే నాకు ఈ అవకాశం ఈ రోజుకొచ్చింది. ఏమిటి అవకాశం, కాస్త వివరంగా చెప్పు. శృంగార రసాది దేవతరా, ఆమె కంటి చూపు కోసం మహామహులే ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది నాలాంటి సామాన్య మానవుడికి అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. నీకా ఇట్లాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? లేదురా, ఈ తారంటే మాత్రం మహామోజు. అందరూ చెప్పుకుంటూ ఉండగానే విన్నాను నేను. నాకు ఈ తార పిచ్చి పట్టింది. ఇప్పుడు ఇంతకీ నన్నెందుకు పిలిచావు? ఆవిడకు నాకు సంబంధం ఏంటి? ఈ తార పెద్ద విల్లాస్లో ఉన్న సొసైటీలో ఉంటుంది. అక్కడికి ఔటర్ వెహికల్స్ ఏవి వచ్చేదానికి వీల్లేదు. పర్మిషన్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఎక్కువసేపు అక్కడ నిలబడటానికి కూడా లేదు. అందుకే నిన్ను రమ్మని కాల్ చేశాను. నువ్వు చేసే పనికిమాలిన పనికి మళ్ళీ నేను రావాలా? నేను చస్తే రాను. ఒరే బాబు, నేను నీ ఫ్రెండ్ని రా, నీవేం చేయక్కర్లేదు. కేవలం నా వెహికల్లో ఆవిడ ఇంటి ముందర దించేసి వెళ్ళిపో. మళ్ళీ నేను ఫోన్ కాల్ చేసినప్పుడు వచ్చి నన్ను పికప్ చేసుకో, అంతే. ఈ ఒక్కరోజు నా కోసం త్యాగం చేయరా. సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను రా, మళ్ళీ అవకాశం రాదురా. వాడు మరీ భంగపోతుంటే నాకు ఎన్నోసార్లు అవసరంలో సహాయం చేశాడు అనే ఒకే ఒక కృతజ్ఞతతో ఇక కాదనలేక విజయ్ను తార అనబడే ఒక పెద్ద పేరు ఉన్న ప్రాస్టిట్యూట్ ఇంటి ముందు దింపాడు. ఒరే, నేను బయలుదేరేదానికి 10 minutes ముందర ఫోన్ చేస్తాను. అప్పుడు బయలుదేరి కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చేసి మరీ చెప్పాడు విజయ్. చెప్పినట్టుగానే గంట తర్వాత ఫోన్ వచ్చింది చంద్రకు. నేరుగా కారులో ఆ ఇంటి ముందు ఆగి ఫోన్ చేశాడు. 2 నిమిషాల తర్వాత విజయ్ బయటకు వచ్చాడు. కారు తిప్పుకుంటూ ఉంటే ఆ డూప్లెక్స్ మేడ మీద నుంచి ఒక స్త్రీ చూస్తూ ఉంది. అనుకోకుండా చంద్ర ఆవిడను చూడడం తటస్థించింది. ఒకసారి చూస్తే మళ్ళీ తిరిగి చూడాల్సిందే, అంత అందం ఆవిడది అని మళ్ళీ ఆమెనే చూస్తున్న చంద్రను అడిగాడు. చంద్ర కారు విండోలోంచి తొంగి చూసి ఆమెను పరీక్షగా చూశాడు. ఆమె టక్కుమని లోపలికి వెళ్ళిపోయింది. చంద్ర విజయ్ని వాళ్ళ ఇంట్లో దించి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ స్త్రీమూర్తి చిత్రం అతని మనసులో నుంచి వెళ్ళటం లేదు. రాత్రంతా నిద్ర పట్టక దొర్లుతూనే ఉన్నాడు. ఉదయం లేస్తూనే నేరుగా ఆ విల్లాసున్న గ్రేటర్ కమ్యూనిటీకి వెళ్ళాడు. అక్కడున్న సెక్యూరిటీ చంద్రను గుర్తించాడు. ఏం సార్, మేడం అపాయింట్మెంట్ ఉందా? అవును. అయితే రాత్రే కదా రావాలి, ఉదయం ఎందుకు వచ్చారు? అంటే వీడికి అన్నీ తెలుసన్నమాట. నేను డాక్టర్ని, హెల్త్ బాగాలేదని ఫోన్ వస్తే చూడ్డానికి వచ్చాను. అవునా సార్, వెంటనే వెళ్ళండి, పంపించేశాడు వాడు. అప్పటికప్పుడు నోటుకొచ్చిన అబద్ధం ఆడేశాడు చంద్ర. ఆమె ఇంటి ముందు 2 బలిష్ఠులైన వ్యక్తులు కాపలాగా ఉన్నారు. చంద్రను బయటే ఆపేశారు. తను తారతో మాట్లాడాలని ఎంత అడిగినా వాళ్ళు లోపలికి పంపలేదు. చివరికి తార అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు కిటికీలో నుంచి చూసింది తార. చంద్రను రెక్కలు పట్టుకొని బయటకు తీయబోతుంటే ఆపండి, అతన్ని లోపలికి పంపండి అనింది. చంద్ర లోపలికి వెళ్ళాడు. అది ఖరీదైనటువంటి డూప్లెక్స్ ఇల్లు. నిన్న బాల్కనీలో కనిపించిన ఆవిడ ఎదురుగా నిలబడుకొని ఉంది. నిన్న చూసిన ఆమెను ఈరోజు చూస్తున్న ఆమెకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిన్న రాత్రి మేకప్లో ఖరీదైన చీర, నగలు ఇప్పుడు అవి ఏవీ లేవు. సాదాసీదా చీర కట్టుకొని మోకాన ఒక చిన్న బొట్టు, భుజాల వరకు కత్తిరించిన జుట్టు బాగా పరిశీలించాడు. వెన్నెల అర్థంగా పిలిచాడు. ఆమె అతన్ని పెద్ద కళ్ళతో చూస్తూ ఉంది. నువ్వు వెన్నెలవే కదా? సత్య చెల్లెలు వెన్నెలవే కదా? నిజం చెప్పు, ఒకంత ఆశ్చర్యం దుఃఖంతో అడిగాడు. ఆమె జవాబు చెప్పకుండా డూప్లెక్స్ మెట్లెక్కుతూ మేడ మీదకి వెళ్ళింది. తను వెనకే వెళ్ళాడు. పైన పెద్ద హాల్ ఉంది. అందులో పెద్ద సోఫాలున్నాయి. తను కూర్చుంటూ అతన్ని కూర్చోమన్నట్లుగా ఇంకో సోఫా చూపించింది. అతను ఆమెను పరీక్షగా చూసి, వెన్నెల, నువ్వు బ్రతికే ఉన్నావా? దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో అడిగాడు. అవును చంద్ర, ఇంకా బతికే ఉన్నాను. ఏ ఆడది ఇష్టపడని కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకొని ఇంకా జీవించే ఉన్నాను. ఆ కళ్ళల్లో ఎలాంటి భావము కనిపించటం లేదు. వెన్నెల, నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? నువ్వు బతికిన బ్రతికేంటి? కానీ ఇప్పుడు నేను చూస్తున్న ఈ వర్తమానం ఏంటి? ఎందుకు ఇలా మారావు? అసలు ఏం జరిగింది? ఒక్కసారి చెప్పు, తెలుసుకోవాలని ఆతృతతో అడిగాడు చంద్ర. ఇంతలోని ల్యాండ్లైన్ ఫోన్ మోగింది. ఒక్క క్షణం కూర్చో వస్తాను అని కిందికి వెళ్ళిపోయింది. ఒక పెద్దావిడ మంచినీళ్లు, దాంతోపాటు కాఫీ తీసుకొని వచ్చి ఇచ్చింది. చంద్ర మంచినీళ్లు మాత్రం తాగాడు. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వెన్నెలది తనది ఒకే ఊరు. వెన్నెల తండ్రి భూస్వామి, చాలా డబ్బులు, పొలాలు, తోటలు, సమాజంలో ఒక పెద్ద హోదా ఉన్న వ్యక్తి, పంచాయతీ బోర్డు మెంబర్, దేనికి లోటు లేని వ్యక్తి. అతని కొడుకు సత్యదేవ్ తన క్లాస్మేట్. అతని చెల్లెలే ఈ వెన్నెల. వీళ్ళిద్దరికీ మధ్యన ఏజ్ గ్యాప్ చాలా ఉంది. వీళ్ళిద్దరి మధ్యన దాదాపు 4 పిల్లలు పుట్టిపోయారు వాళ్లకు. దాంతో వెన్నెలంటే వాళ్లకు పంచ ప్రాణాలు. వెన్నెల ముట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా పసిమి ఛాయతో చాలా ముద్దుగా కలకల్లాడుతూ ఉండేది.
చాలా ఏళ్ల తర్వాత పుట్టిన పిల్లాని వెన్నెల తల్లి తండ్రి వెన్నెలను చాలా గారాబంగా పెంచారు. వెన్నెల పెద్ద మనిషి ఫంక్షన్కు ఊరందరినీ పిలిచి అట్టహాసంగా 10 రోజులు జరిపించాడు వెన్నెల తండ్రి. ఎప్పుడు పట్టి పరికిని ఓనిలతో ఒంటి నిండా నగలు పొడవాటి కుచ్చుల జడ వేసుకొని తలనిండా పూలు పెట్టుకొని తను నడుస్తూ ఉంటే మువ్వల చప్పుడుతో మహాలక్ష్మిలాగా ఉండేది. వెన్నెల చిన్నప్పటి నుండి చాలా చలాకీగా మాట్లాడుతూ డాన్సులు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉండేది. అందరూ ముద్దుగా బుగ్గ మీద ఓ ముద్దు పెట్టినా వెంటనే చేత్తో తుడుచుకునేది. దగ్గరికి తీసుకుంటే కూడా విడిపించుకొని పరిగెత్తేది. ఎవరిని తనను ముట్టుకొనిచ్చేది కాదు. అందరూ వెన్నెల అమ్మా నాన్నతో మీ అమ్మాయి ఎప్పుడు మడికట్టుకొని ఉంటుందా ఏంటి, ముట్టుకోనివ్వదు ముద్దు పెట్టనివ్వదు అని వేలాకొలం ఆడేవారు. సత్యకు చెల్లెలంటే చాలా ప్రాణం. అత్యంత సౌందర్య రాశిగా ఉన్న వెన్నెలను ఇంటిల్లి పాది కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరో ఒకరు తోడుండేవాళ్ళు. ఒంటరిగా అస్సలు వదిలి వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి వెన్నెల 9వ తరగతి చదువుతున్నప్పుడు శ్యామ్ అనే అబ్బాయితో లేచి వెళ్ళిపోయింది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో అస్సలు కూరుకుడు పడలేదు. అప్పుడు చూసిందే వెన్నెలను. మళ్ళీ ఇన్నేళ్లకు కనిపించింది. ఎలా ఉన్నావు చంద్ర? ఆ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. నేను బాగానే ఉన్నాను. ముందు నీ కథ చెప్పు. ఏమిటి, నువ్వేమిటి, ఇక్కడిలా ఎలా? నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు వెన్నెల. ఊర్లో అమ్మ నాన్న అన్నయ్య ఎలా ఉన్నారు? నీకు అసలు వాళ్ళు గుర్తున్నారా వెన్నెల? గుర్తుంటే నువ్వు ఇంత పని చేస్తావా? గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న వాళ్ళ గుండెల్లో గున్నపాలు గుచ్చి మరీ వెళ్ళిపోయావు. ఎందుకు చేశావు ఈ చెత్త పని? వెన్నెల కన్నవాళ్ళు గుర్తుకు రాగానే ఆవేశం కోపంతో అడిగాడు చంద్ర. అందుకే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఒకరిని క్షోభ పెట్టిన పాపం ఊరికే వదలదు. ఈ జీవితంలోనే అనుభవించి మరీ పోవాలి. ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. వెన్నెల జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. ఇంట్లో గారాబంగా చూస్తూ కనిపెట్టుకుని ఉండటం అనేది నాకు కట్టడిలాగా అనిపించింది. స్వేచ్ఛ కావాలి అనిపించింది. స్కూల్లో శ్యామ్తో పరిచయం అయింది. అతడు చెప్పే మాటలు కథలన్నీ నాకెంతో నచ్చాయి. అతనితో ఉంటే నా జీవితం హాయిగా ఉంటుంది అనిపించింది. వాడు దానికి ప్రేమ అనే రంగు పులిమాడు. మంచి చెడు విచక్షణ లేని ఆ టీనేజ్ వయసు. తల్లిదండ్రులు అన్నకంటే వాడు గొప్పవాడిగా కనిపించేటట్లు చేసింది. వాడి మాటలతో నన్ను ఊహాలోకంలో తిప్పేవాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. స్కూల్ డే జరుగుతున్న సమయంలో నా 7 వారాల నగలు తీసుకొని స్కూల్ వెనుక వైపు ఉన్న కాంపౌండ్ వాల్ దూకి అటు వచ్చే ట్రైన్ ఎక్కేశాం. వచ్చి హైదరాబాద్లో పడ్డాం. గుళ్ళో ఎలాంటి రుజువులు లేకుండా పెళ్లి చేసుకున్నాడు. నేను తీసుకొచ్చిన డబ్బులతో నాకు రకరకాల డ్రెస్సులు కొని సినిమాలు పార్కులు అన్నీ తిప్పాడు. ఆ జీవితం నాకెంతో నచ్చింది. ఊర్లో నేను బతికిన బతుకు ఒక బతికేనా అనిపించింది. పెళ్ళైన 2 నెలలకే నెల తప్పాను. 9 నెలలు నిండుతూనే ఒక పాపకు తల్లినయ్యాను. కూర్చొని తింటే కొండలు కరిగినట్లు నేను తెచ్చిన డబ్బులు అయిపోయాయి. నగలు అమ్ముకొని తినటం అయిపోయింది. ఒక్క పని చేసేవాడు కాదు. వాడికి ఎవరేం బుద్ధి నేర్పించారో ఏమో తెలియదు. ఒకరోజు వాడి స్నేహితుడిని ఒకరిని తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి మా పడక గదిలోకి శ్యామ్ బదులు వాడిని పంపాడు. తిరగబడ్డాను, కొట్టాను, ఏడ్చాను, మొత్తుకున్నాను. కానీ వాడు కనికరించలేదు. నీకోసం డబ్బు కట్టాను కాబట్టి నువ్వు నాదానివే అన్నాడు. వాడు నన్ను అనుభవించి కానీ వదలలేదు. ఆ రోజు మొదలు రోజుకొకడు రావటం, నన్ను అనుభవించటం. డబ్బులు మాత్రం వాడు తీసుకునేవాడు. నాకు తిండి తప్ప ఇంకేమీ పెట్టేవాడు కాదు. డబ్బు మరిగి సిగరెట్లు తాగుడు అలవాటైంది. ఎన్నోసార్లు పాపను తీసుకొని పారిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి ఉచ్చు గట్టిగా బిగుసుకోవడం మొదలైంది. నేను ఈ పని చేయనని భీష్మించు కూర్చున్నాను. దాంతో వాతలు తేలేట్లుగా కొట్టేవాడు. అయినా ఒప్పుకోకపోయేసరికి తన ప్లాన్ మార్చాడు. నన్ను కొట్టడం మానేసి గదిలోకి వెళ్తావా, లేకపోతే నీ కూతుర్ని హింసించమంటావా అని పాపను గట్టిగా గిల్లేవాడు. అది గుక్క పెట్టి ఏడ్చేది. అది పడుతున్న బాధ తట్టుకోలేక మౌనంగా నేనే గదిలోకి వెళ్ళేదాన్ని. చిన్నప్పటి నుండి ఎవరు ముట్టుకున్నా నచ్చని నాకు ముక్కు మొహం తెలియని వాళ్ళ చేతుల్లో నలిగిపోయేదాన్ని. వాడు ఎంత క్రూరుడంటే నాతో ఆ పని చేయించడం కోసం పాపను సిగరెట్లతో కాల్చేవాడు. నేను చేసిన తప్పు పనికి నా బిడ్డ నరకం అనుభవించడం మొదలుపెట్టింది. పైగా పగలంతా తాను బయటికి వెళ్ళినంతసేపు ఇంటి బయట బీగం వేసుకుని వెళ్ళేవాడు. ఒకరోజు ఇంటి ముందర ఎవరో వెళ్ళటం చూసి తలుపులు బాది రక్షించమని గట్టిగా కేకలేశాను. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నా నా చెవులకు వినపడలేదు. వాడి నుంచి తప్పించుకుంటే చాలు అని ఆ రోజు అనుకున్నాను. బిడ్డను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను. ఆ పరిగెత్తడంలో ఒక కారు కింద వెళ్ళి పడబోయాను. కారు ఆగింది. కారులో అతన్ని వేడుకున్నాను. అతను కారు ఎక్కించుకున్నాడు. నేరుగా ఒక పెద్ద ఎస్టేట్ బంగ్లాకు తీసుకెళ్లాడు. నన్ను పాపను అందులో ఉంచి ఒక ఆయాను పెట్టాడు. 3 రోజుల తర్వాత అతను వచ్చాడు.
పాపకు జ్వరం, కాలిపోతోంది, ట్రీట్మెంట్ ఇప్పించాడు. నా కథ అడిగి తెలుసుకున్నాడు. నువ్వు తిరిగి మీ ఊరు వెళ్తావా అని అడిగాడు. ఇప్పటికే ఊర్లో నాన్నగారి పరువు పోయి ఉంటుంది. ఏ మొహం పెట్టుకుని వెళ్ళను, తల అడ్డంగా ఊపాను. అప్పుడు అతను, నేనేం మంచివాడిని కాదు, నిన్ను ఆపదలో ఉన్నానని రక్షించలేదు. నీ అందం నాకు నచ్చింది, నిన్ను నేను ఉంచుకొని పోషిస్తాను, బయటికి వెళ్తే నిన్ను వాడు వదలడు అని చెప్పాడు. వేరే గత్యంతరం లేదు. నేను ఒక్కదాన్నే కాదు, నాతో నా బిడ్డ కూడా ఉంది. నేను ఆత్మహత్య చేసుకుంటే నా బిడ్డ అనాథవుతుంది. ఈ లోకంలో బతుకులేదు. నా బిడ్డను చంపే హక్కు నాకు లేదు అనుకున్నాను. అతను చెప్పిన దానికి తలొగ్గాను. అతని నా పేరు తారా అని మార్చాడు. పాపను ఈ వాతావరణంలో పెంచడం మంచిది కాదు, కావున పాపను సపరేట్గా వేరే ఇంట్లో ఉండి పెంచు అని అతనే ఒక ఇల్లు తీసి అందులో ఒక ముసలావిడను పాపను ఉంచాడు. నేను వెళ్ళి అప్పుడప్పుడు పాపను చూసి వచ్చేదాన్ని. ఇలా 2 ఏళ్ళు గడిచిపోయాయి. వాళ్ళ ఇంట్లో మా విషయం తెలిసి పెద్ద గొడవైంది. అసలే అతను సంఘంలో చాలా పెద్ద మనిషి. పరువు కోసం అతను నన్ను వదిలేయాలా అనుకున్నాడు. అయితే ఏదో ఒక ఉద్యోగం చూపించమన్నాను. ఉద్యోగం చేయాలనుకున్నా చదువు లేదు. ఒక కంపెనీలో రిసెప్షనిస్ట్గా జాబ్ చేయించాడు. అక్కడ నా అందమే నాకు శాపమైంది. ఎలా తెలిసిందో ఏమో, ప్రతి ఒక్కడు నన్ను కోరుకునేవాడే. ఆ తోడేళ్లను తప్పించుకొని ఎలా తిరగాలో కూడా నాకు అర్థం కాలేదు. ఒకరోజు అనుకోకుండా అతనే నాకు కనిపించాడు. హోటల్కి తీసుకువెళ్ళాడు. విషయం చెప్పి ఏడ్చాను. తారా, ఇటువంటి విషయాలు దాగమన్నా దాగవు, ఎలాగోలా తెలిసిపోయింది. వీళ్ళల్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారని అనుకోవద్దు. కొందరు బ్రోకర్ వెధవలు కూడా ఉంటారు. నీకు తోడు లేరని వాళ్లకు తెలుసు. ఏదో ఒకరోజు నిన్ను తీసుకెళ్లి ఏ బాంబే రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసినా ఏమీ చేయలేవు. అక్కడ నీ బతుకు దుర్భరమైపోతుంది. నిన్ను మెయింటైన్ చేసేవాళ్ళు డబ్బులన్నీ తీసుకుంటారు. నీతో ముప్పుట్ల పని కూడా చేయిస్తారు. నీ తర్వాత నీ బిడ్డను కూడా వాళ్ళు అదే పనిలో దించుతారు. నీ జీవితం నరకప్రాయం అవుతుంది. ఇప్పుడు నీ ముందర 2 మార్గాలున్నాయి. 1, ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి క్షమించమని అడగటం. 2, నీ బిడ్డ కోసం ఇష్టం లేని కష్టమైన ఈ పనిని ఇష్టంగా నీ వృత్తిగా మార్చుకొనటం. ఇందులో ఎవరి ప్రమేయము ఉండదు. నీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఒకరికి తల వంచాల్సిన పని లేదు. నువ్వు చేస్తానంటే నేనే నీకు పెద్ద పెద్ద కస్టమర్లని పంపిస్తాను. నీకు బాడీ గార్డ్స్గా 2 మనుషులను ఉంచుతాను. నీకు సేవ చేయటానికి ఒక ఆడ మనిషిని పెడతాను. నిర్ణయం నీదే. లేదు, నేను ఉద్యోగం చేసుకుంటానంటే నిన్ను వీళ్ళు నీడలా వెంటాడుతూనే ఉంటారు. నేను నిన్ను రక్షించలేను. ఏ విషయం నిర్ణయించుకొని చెప్పు, 2 రోజుల్లో వస్తాను అని అతను వెళ్ళిపోయాడు. ఇష్టం లేని తిండిని తినవచ్చు, ఇష్టం లేని పనిని ఇష్టంగా మార్చుకొని చేయొచ్చు. కానీ ఈ వృత్తిని ఇష్టంగా మార్చుకోవటం ఎంత ఘోరమైన పరిస్థితి నాది. అతను చెప్పిన 2వ మార్గాన్ని ఎంచుకున్నాను. కథల్లో చదివినట్లు, సినిమాలలో చూసినట్లు మన కష్టంలో ఉంటే ఎవరూ వచ్చి మనల్ని రక్షించరు. అవసరం అని వెళ్తే నాకేంటి అనే అంటారు. నోటితో అనకపోయినా చూపులతోనే మనల్ని స్కాన్ చేసేస్తారు. ఇదే నా జీవితంలో నేను తెలుసుకున్న నగ్న సత్యం. తారా, ఈ పనిని నువ్వు మొదలుపెట్టే ముందర నువ్వు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఊబి. ఇందులో దిగిన తర్వాత నీ లైఫ్కి గ్యారంటీ ఉండదు. నీ కూతురు ఈ బతుకు బతకకుండా ఒక గౌరవప్రదమైన జీవితం జీవించాలంటే నీ ఛాయ కూడా ఆ అమ్మాయి మీద పడకుండా చూసుకోవాలి. తనను ఎక్కడున్నా దూరంగా హాస్టల్లో వేసి చదివించు. నీవెవరో కూడా ఆ అమ్మాయికి తెలియకూడదు. వీలైతే అనాథగా పెంచు. నీ శ్రేయోభిలాషిగా నేను చెప్తున్నాను అన్నాడు. అతను చెప్పేది అక్షరాల నిజం. నన్ను నమ్మించి మోసం చేసి దగా చేసిన శ్యామ్ ఎప్పుడూ మళ్ళా నా కంటి ముందు నిలబడి నా కూతురి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడో అని అనుక్షణం భయపడుతూనే బ్రతుకుతున్నాను. వాడి కంటికి కనపడకుండా నా కూతుర్ని దాచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇంకెక్కడా కాకుండా ఊటీకి వెళ్ళి ఒక స్కూల్లో నా కూతుర్ని జాయిన్ చేసేశాను. అక్కడి మేనేజ్మెంట్కు ఆ అమ్మాయి తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, అది వాళ్ళ ఇళ్లల్లో ఇష్టం లేక వాళ్ళను వెలివేశారని, యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయే ముందర ఈ బిడ్డను నా ఫ్రెండ్ నా చేతుల్లో పెట్టింది. కానీ ఈ అమ్మాయిని సాకాలంటే నా కుటుంబం ఒప్పుకోదు. అందుకే నేను ఇక్కడ ఆ అమ్మాయిని చదివిస్తున్నాను. నా పేరు కూడా బయటికి రానివ్వద్దండి అని ఆ అమ్మాయికి కేర్ టేకర్గా చెప్పుకొని పాపను అక్కడ జాయిన్ చేసి వచ్చేశాను. పాపకు కావలసినటువంటి సమస్త సౌకర్యాలను నేను అమరుస్తున్నాను. ఫోన్లో మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. నన్ను ఆదరించిన అతని రికమెండేషన్ కూడా లభించడం వల్ల పాపకు అక్కడ ఈజీగా సీట్ చిక్కింది. సంవత్సరంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి దూరంగా ఉండి పాపను చూసి వచ్చేస్తాను. ఇది జరిగింది. ఇప్పుడు నేను లక్షలు గడించాను. అయినప్పటికీ ఆ శ్యామ్ గాడి నీడ ఎక్కడ నా కూతురి మీద పడుతుందో అని అనుక్షణం భయంతోనే చస్తున్నాను. నా జీవితం కుక్కలు చింపిన ఎంగిలి విస్తరాకైపోయింది. అయినా నా కూతురి జీవితం వడ్డించిన విస్తరి కావాలని కోరుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత ఏ ముఖం పెట్టుకుని నా తల్లిదండ్రులను చూడ్డానికి వెళ్ళను. ఎవరు ముట్టుకున్నా సరిపోని నేను అందరి చేతుల్లో నలిగిపోయాను. తన కళ్ళల్లో కన్నీళ్లు కూడా రావటం లేదు. వింటున్న చంద్ర మనసు భారం అయిపోయింది. శ్యామ్ గురించి నువ్వేం భయపడకు.
వాడి పీడ విరగడైనట్టే. నిజంగానా? వెన్నెల కళ్ళల్లో 1000 దీపాల వెలుగు. మీరు వెళ్ళిపోయిన 3 ఏళ్లకు ఒకసారి నాకు రైల్వే స్టేషన్లో కనిపించాడు. వాడిని నువ్వెక్కడా అని అడిగాను. నువ్వు గర్భవతి అయినట్లు, కడుపులోని బిడ్డ చనిపోవటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి నువ్వు చనిపోయావని చెప్పి నా కాళ్ళు పట్టుకొని, తప్పు చేశానన్నా, నేను వెన్నెల్ని చంపుకున్నానన్నా, నేను వెన్నెల్ని తీసుకొని పారిపోకుండా ఉంటే బాగుండు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. నీ కోసం మీ ఇంట్లో వాళ్ళు వెతకని ప్రదేశం లేదు. నీకు ఇలా అయ్యిందనే విషయం నేను మీ తల్లిదండ్రులకు చెప్పాను. ఆ బాధ తట్టుకోలేక మీ నాన్న కొన్ని రోజులకి కళ్ళు మూశాడు. నీవిలా వెళ్ళిపోయావని తెలిసి మీ బంధువులందరూ మిమ్మల్ని వెలివేశారు. మీ అన్న పై చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. మీ నాన్న చనిపోయాడని నేను వాడికి తెలియజేశాను. ఇక్కడ నేను ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నా చెల్లెలు చేసిన పని వల్ల అందరూ మమ్మల్ని వెలివేశారు. నేను ఇండియాకు జన్మలో తిరిగి రాను అని చెప్పేశాడు. మీ నాన్న చనిపోక ముందే ఆస్తులన్నీ మీ అమ్మ పేరు మీదకి మార్చేశాడు. ఇది జరిగిన సంవత్సరానికి విజయవాడలో ఒక గుడి ముందర కుష్ఠరోగులు కూర్చొని తోపుడు బండి మీద 2 కాళ్ళు ఒక చెయ్యి లేకుండా అడుక్కుంటున్న శ్యామ్ని చూశాను. అక్కడున్న ఒక బిచ్చగాడిని అడిగాను. తాగి స్పీడ్గా వెళ్తున్న ఒక వెహికల్ కింద పడ్డాడు. మనిషి బతకడమే వింత అని అన్నాడు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి సిగ్నల్ దగ్గర కారులో ఆగి ఉండగా నా పక్కనే మున్సిపల్ వ్యాన్లో అనాథ శవంలా వెళ్తున్నాడు. నా కళ్ళతో నేను చూశాను. ట్రక్కు డ్రైవర్ని అడిగాను. చచ్చి 2 రోజులైందట. వాసన వస్తూ ఉంటే ఎవడో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పాడు ట్రక్ డ్రైవర్. ఇక నువ్వు వాడి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. నీకు చేసిన ద్రోహానికి భగవంతుడు వాడికి ఇక్కడే శిక్ష విధించాడు. తార కళ్ళల్లో అమితమైన వెలుగు. ఇప్పటికైనా మీ ఊరు వచ్చి మీ అమ్మని కలువు. ఒంటరిగా బతుకుతోంది. నేను చచ్చిపోయాను అని తెలిసి అందరికీ నా మీద ఒక రకమైన సానుభూతి ఉంటుంది. కానీ నా బతుకు ఇది అని తెలిస్తే ఆ ఊహ కూడా నేను ఊహించలేను. ఒకే ఒక్కసారి అమ్మను నన్ను గుడిలో కలుపు చాలు. సరే వెన్నెల, అమ్మను గుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. దయచేసి చీకటి పడ్డ తర్వాత తీసుకొనిరా. చంద్ర వెళ్ళిపోయాడు. సరిగ్గా వారానికి ఫోన్ చేశాడు చంద్ర. తారా, అమ్మతో నేను గుడిలో ఉన్నాను అని లొకేషన్ షేర్ చేశాడు. చంద్ర గుడికి ఎందుకు వచ్చాం అని అడిగింది వెన్నెల తల్లి వరలక్ష్మి. ముందు దర్శనం చేసుకుని వస్తాం పదండమ్మా అన్నాడు చంద్ర. ఇద్దరు దర్శనం చేసుకుని వచ్చి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నారు. అమ్మా అనే వెన్నెల పిలుపు విని నమ్మలేకపోయింది వరలక్ష్మి. చంద్ర ఆ వెన్నెల పిలుపులాగా వినిపించింది. నేను వెన్నెలనేనమ్మా. చెట్టు వెనుక నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. చుడీదార్లో నెత్తిన చున్నీ కప్పుకొని నిలబడుకొనుంది ఆ అమ్మాయి. నా బిడ్డ వెన్నెల చనిపోయింది అంటుండగానే, లేదమ్మా, ఇంకా బతికే ఉంది, నీ ఎదురుగానే ఉంది అన్నది ఆ అమ్మాయి. చనిపోయిందనుకున్న బిడ్డ దాదాపుగా 22 ఏళ్ల తర్వాత కనిపించేసరికి గతమంతా మర్చిపోయి దుఃఖం కట్టెలు తెంచుకుంది వరలక్ష్మికి. తనివి తీరా ఏడ్చిన తర్వాత కూతుర్ని దగ్గరకు తీసుకోబోయింది. నన్ను ముట్టుకోకమ్మా, నేను మైలపడిన దానను అని దూరంగా జరిగింది. వెన్నెల, ఏమైపోయావు ఇన్నాళ్ళు? గద్గద స్వరంతో అడిగింది. జరిగిన విషయం టూకీగా చెప్పింది. అమ్మ, చంద్ర ద్వారా మన ఇంటి విషయాలని తెలిసాయి. నాకు అర్హత లేకపోయినా నేను నిన్ను ఒక కోరిక కోరుతాను, తీరుస్తావా? చెప్పు తల్లి. నువ్వు ఒంటరిగా జీవిస్తున్నావు. నా కూతురు అనాథగా ఒంటరిగా జీవిస్తోంది. నువ్వు నన్ను పెంచాను అనుకొని నా కూతుర్ని పెంచగలవా? దానితో కలిసి జీవించగలవా? దానికి ఒక అండగా నిలవగలవా? మీరు నన్ను ఎంత ముద్దుగా పెంచినా మీ ముచ్చటలేవీ నేను తీర్చలేకపోయాను. మీ ప్రేమను పొందలేకపోయాను. కనీసం నా కూతురికైనా నీ ప్రేమను పొందే అవకాశం కల్పించు. చేతులు జోడించి అర్థించింది వెన్నెల. నా మనవరాలు ఎక్కడుంది? ఏం చేస్తోంది? తన పేరు మేఘన. తను బీటెక్ కంప్లీట్ చేసింది. పూణే ఐఐటిలో పీజీలో సీట్ వచ్చింది. త్వరలో జాయిన్ కాబోతుంది. నువ్వు వెళ్ళి తనను కలిస్తే నీతో పాటే అది ఉంటుంది. మీ ఇద్దరు ఒకరికొకరు తోడు ఉంటారు. వెన్నెల, నువ్వు వచ్చేసే, ముగ్గురం కలిసి ఉంటాం. తల్లిగా పేగుబంధాన్ని వదలలేకపోయింది వరలక్ష్మి. నా నీడ పడిన నా కూతురి జీవితం సర్వనాశనం అయిపోతుంది. దాని దృష్టిలో వాళ్ళ అమ్మ తన చిన్నతనంలోనే చనిపోయింది. దాన్ని అలాగే ఉండనివ్వమ్మా. దానికోసం నేను ఎన్నో లక్షలు సంపాదించాను. ఈ పాపిష్టి సొమ్ముతో దాన్ని సాకుతావా, లేక నీ ఆస్తితో దాన్ని ఒక ఇంటి దాన్ని చేస్తావా? దాని చదువుకు ఎలాగో దానికి స్టైఫండ్ వస్తుంది. పైగా ఉద్యోగం కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటుంది అనే నమ్మకం నాకుంది. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నా మనవరాల్ని నేనే పెంచుకుంటాను. సరే అమ్మా, ఈ సాయం చేసినందుకు వచ్చే జన్మలో నీ కూతురునే పుట్టి నీవు చెప్పినట్లు విని రుణం తీర్చుకుంటాను. తల్లిని తాకకుండా దూరం నుంచే కాళ్లకు దండం పెట్టి పిలుస్తున్నా వినిపించుకోకుండా చీకట్లో కలిసిపోయింది. సరిగ్గా 1 రోజులకు వరలక్ష్మి ఊర్లో ఉన్న తన ఆస్తిపాస్తులను చక్కబెట్టుకొని నేరుగా పూణేకి చంద్రతో పాటు వెళ్ళిపోయింది. అప్పటికే చంద్ర వచ్చి మేఘనను తీసుకొని వెళ్తాడనే విషయాన్ని హాస్టల్ మేనేజ్మెంట్తో మాట్లాడింది వెన్నెల.
చంద్ర మేఘనకు తనెవరో టూకీగా చెప్పింది. మేఘనను హాస్టల్లో నుంచి తీసుకొని వచ్చి పూణేలో ఒక ఇల్లు చూసి అక్కడ ఆ అమ్మాయిని ఉంచాడు. వరలక్ష్మి వెళ్ళి తన మనవరాలను చూసుకొని కౌగిలించుకొని తన్వి తీరా ఏడ్చింది. వాళ్ళు కాస్త స్థిరపడే వరకు వారం రోజులు చంద్ర కూడా అక్కడే ఉన్నాడు. అంకుల్, ఒకసారి మా అమ్మ నాన్న కథ వినాలనుంది, చెప్తారా అడిగింది. మేఘన, నువ్వు మేజర్వి, విషయాన్ని అర్థం చేసుకుంటావని ఉన్న విషయం ఉన్నట్టుగానే చెప్తాను. మీ అమ్మకు 14 ఏళ్ళున్నప్పుడు ఒకటి మోసపూరిత మాటలు విని లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంది. మీ అమ్మ తెచ్చిన డబ్బులు అయిపోగానే మీ అమ్మను డెలివరీ కోసం హాస్పిటల్లో చేర్చి వాడు పారిపోయాడు. మీ అమ్మను చేర్చిన హాస్పిటల్లోని డాక్టర్గా మా ఊరి అమ్మాయే పనిచేస్తూ ఉంది. ఆమె మీ అమ్మని గుర్తుపట్టింది. మీ అమ్మ నిన్ను కని ఆమెకు అప్పగించి ఈ విషయం ఊర్లో తెలియపరచవద్దు అని చెప్పి కన్నుమూసింది. ఆమె బాగా ఉన్న మనిషి. మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం నిన్ను హాస్టల్లో ఉంచి కేర్ టేకర్గా ఉండింది. మీ అమ్మ చనిపోయిన విషయం కూడా ఎవరికీ తెలియదు. రీసెంట్గా ఒక కాన్ఫరెన్స్లో నేను ఆమెను కలవడం జరిగింది. మాటల్లో మీ అమ్మ విషయం వచ్చింది. అప్పుడు ఆమె ఈ విషయాలని చెప్పటం వల్ల నాకు తెలిసింది. మీ అమ్మమ్మను నిన్ను అలా కలిశాను అన్నమాట. టీనేజ్లోని ఆకర్షణ అనే ప్రేమ అని నమ్మి మీ అమ్మ మోసపోయింది తల్లి. అందరూ ఉండి ఎవరూ లేని ఒంటరిది అయిపోయింది చెప్పటం ముగించాడు. అంకుల్, ఒకసారి కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని వద్దామా? అలాగే వెళ్దాం అని చంద్ర వాళ్ళిద్దరిని తీసుకొని కాశీకి వచ్చాడు. కాశీలో విశ్వేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఒకరోజు గంగా ఘాటు దగ్గరికి తీసుకొని వచ్చింది మేఘన. అక్కడే ఉన్న ఒక పూజారితో మాట్లాడింది. ఎందుకమ్మా అడిగింది వరలక్ష్మి. మా అమ్మ ఎవరి వల్ల మోసపోయి అనాథగా మరణించకూడదు, అందుకే ఆమెకి ఇక్కడ పిండం పెట్టి తర్పణాన్ని వదులుతాను అనింది. బతుకున్న దానికి తర్పణం పెడుతోంది అన్నట్లుగా చంద్రను చూసింది వరలక్ష్మి. చంద్రకు వారం రోజుల క్రితం వెన్నెల నుంచి ఒక మెసేజ్ వచ్చింది. చంద్ర, నా తల్లిదండ్రుల వద్ద ఉన్నంత వరకు నా జీవితం వెన్నెలమయమైంది. పెద్దవాళ్ళు ఆశలు హద్దులు దాటకూడదు అనే లక్ష్మణ్ రేఖ గీచి పిల్లల్ని పెంచుతారు. నేను శ్యామ్ చూపించిన ఎండమావులను నీటి చలవలనుకొని భ్రమపడ్డాను. దాంతో నా జీవితంలో వెన్నెల మాయమైంది. అమావాస్య చీకటి అలముకుంది. ఆ చీకట్లో నుంచి ఒక తార తలుక్కుమని వెలిగింది. తారలెప్పుడు పగులు కనిపించవు. ఈ తార జీవితం కూడా చీకట్లోని వెలుగుతూ వచ్చింది. తారలు ఏదో ఒక రోజు వాటి వెలుగును కోల్పోయి ఆకాశం నుండి రాలిపోతాయట. నీ సహకారం వల్ల ఒంటరిని అయిపోయిన నా తల్లిని, ఒంటరిదాన్ని చేసిన నా కూతుర్ని కలపగలిగాను. ఈ జీవితంలో నేను చేసినటువంటి మంచి పని ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే. నువ్వు నా సొంత అన్న కన్నా ఎక్కువే, నాకన్నా నువ్వే ఎక్కువ నన్ను చూసుకునేవాడివి. ఇప్పుడు వాళ్ళిద్దరి బాధ్యత కూడా నీ మీదే పెడుతున్నాను. నేను సంపాదించిన డబ్బు, నగలు, బంగ్లాలు అన్నీ అనాథాశ్రయానికి ఇచ్చేశాను. ఇప్పుడు ఈ తార కాంతిహీనమై నేడో రేపో రాలిపోయేదానికి సిద్ధంగా ఉంది. ఇక నేను జీవించాల్సిన పని లేదు. నా గురించి నా కూతురికి ఎప్పటికీ తెలియకుండా ఉండేటట్లు చూడు, అంతే చాలు. ఇట్లు నీ చెల్లెలు రాలిపోయిన తార అని మెసేజ్ సారాంశం. నీ తల్లి పేరు అడిగాడు పురోహితుడు. ఈ లోకంలోకి వచ్చాడు చంద్ర. వెన్నెల అని చెప్పబోయింది. నీ తల్లి పేరు గంగా అని చెప్పింది వరలక్ష్మి. అదేంటమ్మమ్మా, మీ తాతయ్య వాళ్ళ తల్లి పేరు గంగా భవాని. తన కూతురికి తన తల్లి పేరుగా గంగా అని పెట్టుకున్నాడు. కానీ దాన్ని అందరూ వెన్నెల అని పిలిచేవారు. ఆ పేరే స్థిరపడిపోయింది. చూడమ్మా, ఈ పిండం నీళ్ళల్లో వదిలి ఈ నువ్వులు కుడి చేత్తో పట్టుకొని గంగ నీళ్లతో మీ అమ్మకు తర్పణం వదిలే అని ఒక చెంబిచ్చాడు. మేఘన నీళ్ళలోకి దిగింది. తల్లిని తలుచుకొని పిండాన్ని నీళ్ళలోకి వదిలింది. అలాగే కుడి చేతితో నువ్వులను తీసుకొని గంగ నీళ్లు ముంచుకొని ఎడమ చేతిలో నుంచి కుడి చేతిలోకి నీళ్లు పోయబోతూ ఉంటే చంద్ర చెంబు తీసుకొని మేఘన చేతిలోకి నీళ్లు పోశాడు. తల్లికి మోక్షం ప్రసాదించమని తర్పణం వదులుతూ కళ్ళు మూసుకొని మనసులో తలుచుకుంటోంది. వరలక్ష్మి బతికి ఉన్న బిడ్డకు తర్పణం పెడుతోంది అని బాధపడుతూ కళ్ళు మూసుకుంది. 3 రోజుల క్రితం కాశీకి వచ్చిన వెన్నెల కాశీ విశ్వనాథుని దర్శించుకొని నేరుగా మైలపడ్డ తన శరీరాన్ని గంగలో దూకి పావనం చేసుకుంది. ముక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి వేడుకొని గంగలేకి దూకిపోయింది. 3 రోజుల తర్వాత ఆ శవం గంగలో తేలుతూ సరిగ్గా కూతురు నువ్వులు తర్పణం వదిలే సమయానికి ఆమె నోరు ఆ జలం కిందికి వచ్చింది. మేఘన వదులుతున్న నువ్వులతో కూడిన నీళ్లు ఆమె నోట్లో పడ్డాయి. కూతురు వదిలిన తర్పణం స్వీకరించగానే ఆ శరీరం నుంచి ఆత్మ వేరే సంతోషంగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. మేఘన పక్కనే నిల్చొని ఆమె చేతిలో నీళ్లు పోస్తున్న చంద్ర ఆ దృశ్యాన్ని చూశాడు. అతని కళ్ళ నుంచి కారిన కన్నీటి చుక్కలు గంగలో కలిసిపోయాయి. గంగలో మునిగితే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి అని మనసు మలినం కాకపోయినా మలినమైన తన శరీరాన్ని గంగలో వదిలి పాప ప్రక్షాళన చేసుకుంది తార. ఇలా ఎంతో మంది తారలు ఆకర్షణే ప్రేమలనుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చి ఇండ్లు వదిలి పారిపోయి తీసుకువెళ్లిన వాడు మోసం చేయగా అటు ఇంటికి రాలేక ఎలా బతకాలో తెలియక దుర్మార్గుల చేతులు పడి రెడ్ లైట్ ఏరియాలకు చేరి మగ్గిపోయే అమాయకపు అమ్మాయిలు ఎంతోమంది. వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకునేసరికి జీవితం ఎప్పుడో చేజారి ఉంటుంది. చివరికి ఎవరి ప్రేమ లభించక రోగాల బారిన పడి ఆశువులు బాసేవాళ్ళు ఎంతో
ఎంతోమంది. అలాంటి వాళ్ళందరికీ ఈ కథ అంకితం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.